హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను పావు బాజీ చేస్తున్నానండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకు అందరం కూడా ఇష్టంగా తింటాము. పిల్లల నుంచి మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇది మనకు స్ట్రీట్లలో చాలా దొరుకుతుందండి. మరి దానికంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది కదా. అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ ఎలా చేయాలి ఏంటి చూద్దాం ఒకసారి మనము. ఇది మనం ఇంట్లోనే చేసుకుంటే మనకు ఆ తృప్తే వేరుంటుందండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒకసారి. నేను స్టవ్ పైన చిన్న కడాయి పెట్టాను. ఇది ఏం ఆయిల్ లేకుండా ఏం వేయకుండానే వేయించుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోనే వేసి ఒక 2 మినిట్స్ వరకు ఇలా వేయించాలి. ఏం వేయకుండానే వేయించాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగుతున్నాయి కదా. ఇందులో కొంచెం బటర్ వేస్తున్నాను. ఒక స్పూన్ అంత బటర్ వేస్తున్నాను. ఈ బటర్లో కూడా మనం వేయించుకోవాలి. ఇవన్నీ మనకు బటర్లో వేగాయి కదా. ఆ తర్వాత నేను ఆలు మెత్తగా ఉడకబెట్టి పెట్టానండి. ఇలా తొక్క తీసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఆలు ఒక కప్పెడంతా. ఈ ఆలు కూడా ఇందులోనే కలిపేసుకోవాలి. ఇది ఆలు ఇందులోనే వేసాం కదా. చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా ఒక కప్పడని వేస్తున్నానండి ఇందులో. ఇది కూడా బాగా అన్ని కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో క్యాప్సికమ్ కూడా వేస్తారండి, కానీ నేను వేయలేదు. ఇది బఠానీ నేను మెత్తగా ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇది కూడా ఒక కప్పడంత వేస్తున్నాను. ఇది మెత్తగా ఉడకబెట్టుకొని బాగా మెత్తగా ఉడకాలి మనకు. ఇది కూడా అన్ని కూడా మనకు కలిసినట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ధనియా పొడి ఒక స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం ఒక స్పూన్ వేస్తున్నాను. ఇక సాల్ట్ మనకు తగినంత వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇది పావు బాజీ మసాలా అండి. ఇది చాలా బాగుంటుంది. 1.5 స్పూన్ వేసాను. 2 స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా దొరుకుతుంది మనకు షాప్లో దొరుకుతుంది. ఇది పావు బాజీ మసాలా అంటే ఇస్తారు. ఇక ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమ్మకాయలు పిండుకొని రసం తీసుకున్నానండి. ఈ రసం ఇందులో పోసాను. ఇవన్నీ కూడా మనకు బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఈ కర్రీ అంతా కూడా మనకు బాగా కలిసినట్టుగా అన్నీ కలిసినట్టుగా బాగా ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకంతా కలిసిపోతుంది ఇందులో. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టాను. దింపేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టాను. ఈ కడాయిలో బటర్ వేస్తున్నాను ఒక స్పూన్ అంతా. ఈ బటర్ కరిగిపోతుంది కదా. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే వేయించుకోవాలి. కసూరి మేతి అండి ఇది ఇందులో వేస్తున్నాను. ఒక 2-3 స్పూన్ల కసూరి మేతి వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరుక్కున్నది ఇందులోనే వేసాను. ఇవన్నీ కూడా మనకి ఈ బటర్లో బాగా వేగాలి. నేను చిటికెడంతా కలర్ ఫుడ్ వేస్తున్నానండి. ఎందుకంటే ఫుడ్ కలర్ మనకు ఎక్కువ వేయకూడదని చెప్పేసి నేను చిటికెడంతా వేసాను. అది మన ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను చిటికెడంతా వేసాను. ఇందులోనే ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, ఇందులోనే వేసేసుకోవాలి. ఇదంతా కూడా మనకు బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు. కొన్ని నీళ్లు పోస్తున్నానండి. ఈ కర్రీ అంతా కూడా బాగా మనకు ఉడుకుతుందని చెప్పేసి, అంతా బాగా కలిసినట్టుగా అవుతుందని చెప్పేసి పోసాను. ఇప్పుడు ఆ తర్వాత చిన్న ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ పైన. ఇందులో కొద్దిగా బటర్ వేస్తున్నాను. బటర్ వేసి బటర్ కరిగింది కదా, కొంచెం కసూరి మేతి వేస్తున్నాను ఇందులో. ఈ కసూరి మేతి కూడా ఇందులో మనకు బాగా వేగాలి. ఆ తర్వాత మనకు పావు బాజీ ఇప్పుడు ఇవన్నీ బండ్లు దొరుకుతున్నాయి మనకు షాప్లో. ఇవి తెచ్చుకొని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బండ్లన్నీ కూడా మనకు ఈ బటర్లో వేగాయి అనుకోండి, చాలా బాగుంటాయి. అందుకోసం కొంచెం బటర్లో వేయిస్తున్నాను. కసూరి మేతి వేసి ఇలా బటర్లో వేయించుకోవాలి. ఇక పావు బాజీ మనకు రెడీ అయిపోయినట్టేనండి.
ఇది మన కర్రీతో తింటే ఎంత బాగుంటుందో చూడండి. మన కర్రీతో తిన్నామనుకోండి ఆ ఎంజాయే వేరుంటుందండి, చాలా బాగుంటుంది. మనం ఇంటిల్లి పాది మనం ఎంజాయ్ చేసుకుంటూ హాయిగా తినేసేయచ్చండి ఇంట్లోనే. మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారని అనుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.